స్త్రీలకు అన్ని రంగాలలో సామాజిక సమానత్వం సాధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన పూలే అంబేద్కర్ యాదిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర హైదరాబాద్లో ప్రారంభమై యాదాద్రి జిల్లా కేంద్రంకు చేరుకుంది. జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వహించిన సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో వైఫల్యం చెందాయన్నారు. గంజాయి మాదక ద్రవ్యాల విక్రయాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పరిరక్షణ యాత్ర హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున మొదలైంది. అనేక జిల్లాలు తిరుగుతూ ఈరోజు భువనగిరి జిల్లాకి రావటం జరిగింది. ఈ యాత్ర యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచారు. స్త్రీలతో పాటు పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు కావాలని పొందుపరిచారు. అంటే స్త్రీకి అంటే చాలామందికి ఇళ్ళ స్థలాలు లేవు, ఇండ్లు లేవు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఇవన్నీ కల్పించాల్సినటువంటి బాధ్యత నుంచి వాళ్ళ ప్రభుత్వాలు తప్పుకుంటున్నారు. అట్లాగే మహిళ హక్కులపైన కూడా దాడి జరుగుతూ ఉంది. మహిళ ఏం తినాలి, ఏ బట్ట కట్టాలనే విధంగా శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు అనుకున్నప్పుడు కత్తువ ఘటన కావచ్చు, ఉన్నావో ఘటన కావచ్చు, మహిళా రెజిడర్లు అనేక పథకాలు సాధించినటువంటి మహిళా రెజిడర్లపై దాడి జరిగినప్పుడు కూడా మోడీ ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. మణిపూర్లో ఇద్దరు మహిళల్ని వివస్త్రం చేసి బజార్ వెంట ఊరేగిస్తూ వాళ్ళని అత్యాచారం చేసినా కానీ మోడీ గారు మాట్లాడట్లేరు. మోడీ గారు ఏం చెప్తా ఉన్నారు? మహిళా అభివృద్ధి మా ధ్యేయం, మహిళా సాధికారత మా ధ్యేయం అని పక్కా చెప్తూనే ఉన్నారు. మహిళల పట్ల వివక్షతగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక రంగాల్లో మహిళలు వెళ్తున్నారు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, రాజకీయాల్లో కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నా కానీ ఇంకా మహిళల పట్ల వివక్షత, అణచివేత కొనసాగుతూ ఉంది. ఎందుకు చెప్తామనంటే అనేక రంగాలు ఐటీ రంగం చూసినా కానీ ఇవాళ ఐటీ రంగంలో ఎంతమంది మేనేజర్స్ ఉన్నారు? మహిళలు చూసినట్లయితే అంతా పురుషులే. అట్లాగే మెడికల్ కాలేజీల్లో ఉన్నారు, మెడికల్ కాలేజీలో హెచ్ఓడీస్ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరున్నారు? ఎక్కువ పురుషులే ఉంటున్నారు. ఇట్లా ఈ రకంగా వివక్షత కొనసాగుతూ ఉన్నది, కనపడినటువంటి వివక్షత కొనసాగుతూ ఉంది. అట్లాగే మరోపక్క అనేక చట్టాలు సాధించుకున్నాం. సమాన పనికి సమాన వేతనం చట్టం సాధించుకున్నాం, 8 గంటల పని దినాన్ని సాధించుకున్నాం, గృహహింస చట్టం సాధించుకున్నాం, లైంగిక వేధింపుల చట్టం సాధించుకున్నాం, నిర్భయ చట్టాన్ని సాధించుకున్నాం, ఫోక్సో చట్టాన్ని సాధించుకున్నాం. ఇవన్నీ అమలు చేయట్లేరు. ఇవన్నీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం. మహిళలకు భద్రత కల్పించాలి, లైంగిక నిరోధక కమిటీలను కూడా వేసి ఫంక్షనింగ్ చేయించాలని, అట్లాగే మద్యము మాదక ద్రవ్యాలు బాగా విపరీతంగా ఇవాళ దొరుకుతూ ఉన్నాయి, వాటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అట్లాగే 33% రిజర్వేషన్ కూడా మాకు డీలిమిటేషన్తో సంబంధం లేకుండా, జనగణనతో సంబంధం లేకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. మాటలు చెప్తున్నారు కానీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటలేదు. కాబట్టి మహిళల హక్కులు ఇవాళ దాడి జరుగుతుంది. కాబట్టి మహిళల్ని చైతన్యం చేయటం కోసమే ఈ యాత్ర కొనసాగుతుంది. రాజ్యాంగం తీసేస్తున్నారు. రాజ్యాంగం తీసేస్తే ముఖ్యంగా మహిళలకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే పేద బడుగు బలైన వర్గాల అభివృద్ధి గురించి, అట్లాగే వాళ్ళ హక్కుల గురించి, స్త్రీల హక్కులకు సంబంధించిన దాంట్లో పొందుపరిచినారు. కాబట్టి రాజ్యాంగం తీసేస్తే అవన్నీ పోతాయి స్త్రీలకు. కాబట్టి అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మహిళా లోకానికి ఉందని ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.